హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. నేను సహాయం చేయలేను. నేను సహాయం చేయలేను అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? నేను కాబట్టి ఐ కెనాట్ హెల్ప్. ఐ కెనాట్ హెల్ప్. నేను సహాయం చేయలేను. నేను సహాయం చేయలేను అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ కెనాట్ హెల్ప్. నేను సహాయం చేస్తా అంటే ఐ కెన్ హెల్ప్. నేను సహాయం చేయగలను. సహాయం చేయలేను అంటే ఐ కెనాట్ హెల్ప్. సింపుల్ చూడండి. ఐ కెన్ హెల్ప్, నేను సహాయం చేయగలను. ఐ కెనాట్ హెల్ప్, నేను సహాయం చేయలేను. అట్లా. నెక్స్ట్ నేను వెళ్ళలేను. నేను వెళ్ళలేను అంటే ఇంగ్లీష్లో ఏమిటంటే ఇప్పుడు నేను వెళ్ళలేను అంటే నేను చీకట పడుతుంది, నేను ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేను. సో అట్లా నేను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాను? ఐ కెనాట్. వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? గో. ఐ కెనాట్ గో. నేను వెళ్ళలేను. నా తోడుకు ఎవరైనా వస్తే నేను వెళ్తాను అంతలాం కదా, అట్లా. నేను వెళ్ళలేను అంటే ఐ కెనాట్ గో. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నేను రాయలేను. నేను రాయలేను. నాకు చేతులు నొప్పులు వేస్తున్నాయి, నేను రాయలేను అంటాం కదా, అట్లా. ఐ కెనాట్. రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? రైట్. ఐ కెనాట్ రైట్ అంటే నేను రాయలేను. ఐ కెనాట్ రైట్ అంటే నేను రాయలేను. నెక్స్ట్ నేను చదవలేను. నేను చదవలేను. నాకు ఈ సబ్జెక్టు బోరింగ్గా ఉంది, నేను చదవలేను, నేను రాయలేను అంటాం కదా, అట్లా. నేను చదవలేను అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఐ కెనాట్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? రీడ్. ఐ కెనాట్ రీడ్. ఐ కెనాట్ రీడ్. నేను చదవలేను. నెక్స్ట్ నేను తినలేను. నాకు ఇష్టమైంది మీరు పెట్టలేదు, సో నేను ఇప్పుడు దీన్ని తినలేను, నాకు ఇష్టం లేదు అంటాం కదా, అట్లా. నేను తినలేను అంటే ఐ కెనాట్ ఈట్. ఈ తినడాన్ని ఏమంటాం? ఈట్ అంటాం. నేను తినలేను. ఐ కెనాట్ ఈట్. నెక్స్ట్ నేను పాడలేను. నాకు పాట గొంతు బాగాలేదు, నేను పాడలేను అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్లో ఏమంటాం? ఇంగ్లీష్లో ఏమనాలి? నేను పాడలేను అంటే ఐ కెనాట్. పాడడాన్ని ఏమంటాం? సింగ్. సింగ్. నేను పాడలేను. ఒకవేళ ఇంకా యాడ్ చేయాలంటే పాట పాడలేను అంటే ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్. ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్, అట్లా. నెక్స్ట్ నేను నిలబడలేను. నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? నేను నిలబడలేను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ కెనాట్ స్టాండ్. స్టాండ్ అంటే నిలబడమే కదా, అట్లా. ఐ కెనాట్ స్టాండ్ అంటే నేను నిలబడలేను. నెక్స్ట్ చూడండి. నేను ఆడలేను అంటే నాకు దెబ్బలు తగిలినాయి, నాకు కాలుకి, నేను అందుకే ఆడలేకపోతున్నాను. సో నేను ఆడలేను అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఐ కెనాట్ ప్లే. ఒకవేళ నేను క్రికెట్ ఆడలేనంటే ఐ కెనాట్ ప్లే క్రికెట్. కబడ్డీ ఆడలేనంటే ఐ కెనాట్ ప్లే కబడ్డీ, అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రికెట్, నేను క్రికెట్ ఆడలేను. ఐ కెనాట్ ప్లే క్రికెట్. కెనాట్ ప్లే క్రికెట్, అట్లా. మనం ఇట్లా సెంటెన్సెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను అమ్మలేను. నేను అమ్మలేను, నా వల్ల కాదు. ఈ క్రెడిట్ కార్డ్ సేల్స్ అనేది నేను చేయలేను, నా వల్ల కాదు అంటాం కదా, సో అట్లా. ఐ కెనాట్ సెల్. అమ్మడాన్ని ఏమంటాం? సెల్. చూడ నెక్స్ట్ కొనలేను. ఐ కెనాట్. నేను కొనలేను కాబట్టి ఐ కెనాట్ బై. ఐ కెనాట్ బై. నేను కొనలేను అంటే ఐ కెనాట్ బై. నేను అమ్మలేను అంటే ఐ కెనాట్ సెల్, అట్లా. ఇవే కాకుండా ఇంకా చాలా సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంకా చాలా చూసుకోవచ్చు. ఇవే అని రాయాలని ఏముండదు. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇంకా ఐ కెనాట్ లిజన్. ఐ కెనాట్ లిజన్ అంటే నేను వినలేను. ఐ కెనాట్ లిజన్ అంటే నేను వినలేను. నెక్స్ట్ ఐ కెనాట్ క్యాచ్. ఐ కెనాట్ క్యాచ్ అంటే నేను పట్టుకోలేను. నెక్స్ట్ ఐ కెనాట్ యాక్ట్. నేను నటించలేను. ఐ కెనాట్ యాక్ట్ అంటే నేను నటించలేను. నెక్స్ట్ ఐ కెనాట్ సెండ్ అంటే నేను పంపించలేను. ఐ కెనాట్ సెండ్ అంటే నేను పంపించలేను.
నెక్స్ట్ ఇంకా ఐ కెనాట్ టెల్ అంటే నేను చెప్పలేను. ఐ కెనాట్ టెల్ అంటే నేను చెప్పలేను. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి? టేక్. ఐ కెనాట్ టేక్ అంటే నేను తీసుకోలేను. ఇంకా ఏముంటాయి? ఐ కెనాట్ బ్రేక్ నేను పగలగొట్టలేను. ఐ కెనాట్ బ్రేక్ నేను పగలగొట్టలేను. ఇంకా చాలా రకాలు ఉంటాయి. వెర్బ్స్ చేంజ్ చేసుకుంటే మనకిడ జస్ట్ చేంజ్ అయ్యేది వెర్బు మాత్రమే చేంజ్ అవుతుంది. నేను తినలేను, ఈట్, పాడలేను, సింగ్, నిలబడలేను, స్టాండ్, చదవలేను, రీడ్. ఇట్లా జస్ట్ మనకి ఇవి మాత్రమే చేంజ్ అవుతున్నాయి. వీటి నుంచి మన సెంటెన్సెస్ అనేది చాలా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఏమొచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఇట్లా ఇంగ్లీష్ సేమ్ సెంటెన్సెస్ మాత్రమే డైలీ చెప్తూ ఉంటాను. And like and share. Thank you.